వెల్కమ్ బ్యాక్ టు విన్నీ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఆల్రెడీ తమిళలో చూశారు కదా ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు వైజాగ్లో జూ పార్క్కి ఆపోజిట్లో ఉండే కంబాలకొండ ఎక్నో పార్క్ అని మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడో స్కిప్ చేయొద్దు, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది. సో ఈ టికెట్ కౌంటర్ ఏంటంటే అడల్ట్స్కి 50, చిల్డ్రన్స్ 20 రూపీస్. సో పార్కింగ్ ఛార్జెస్ కూడా మీకు అక్కడ 30 రూపీస్ తీసుకుంటారు. లోపలికి వెళ్తే ఇక్కడ స్వాగతం బోర్డుతో మనకి స్వాగతం పలుకుతుంది. సో మనం లోపలికి అయితే అలా వెళ్ళినప్పుడు సో మీకు అక్కడ పార్కింగ్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఫారెస్ట్ ఆఫీసర్వి. సో ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఫారెస్ట్కి సంబంధించిన మనకి అన్నీ ఆ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి. యాక్చువల్లీ ఇది ఫారెస్టే. సో టోటల్గా ఏంటంటే చాలా 5 acres ఉంటుంది. కొండ అనేది చాలా పెద్దగా మనకు కనిపిస్తుంది ముందుకు వెళ్ళినప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మనం అడవిలో ఏ విధంగా అయితే ఉంటామో ఆ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. సో అడవిలో వెళ్ళేటప్పుడు ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు అడవిలో అయితే వెళ్ళలేదు. సో ఇది అడవిలో వెళ్ళినట్టుగా ఉంది నాకు. అసలు అడవే, దాన్ని మనం అయితే ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడైతే ఎవరైతే లేరు. మనం సింగిల్గా వెళ్ళే లేడీస్ వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అసలు ఎవరూ లేరు. చీకటిగా అంటే శబ్దం పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది. చెట్లు ఆ సౌండ్ మాత్రం మనకి వినిపిస్తాయి, కానీ అక్కడ ఎవరో అయితే లోపలికి అయితే వెళ్ళినప్పుడు కనిపించు. సో పిల్లలకైతే ఇది పిక్నిక్ స్పాట్ అది తెలుసు. చాలామందికి పిక్నిక్ స్పాట్ కూడా వెళ్ళొచ్చు. సో పిక్నిక్లకి అయితే చాలా బాగుంటుంది. సో అక్కడ మనకైతే పార్కింగ్ అయితే మనకి పార్కు డెవలప్ అయితే చేశారు చాలా బాగా. సో మనం ఈ విజయం చూడవచ్చు. ఈ లోపల ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మనం చూడవచ్చు, డిస్ప్లే చేస్తున్నారు. కానీ అక్కడ జింకలు అండ్ చిరుతపులులు కూడా ఉన్నాయి అని చెప్పారు వాళ్ళు. ఫ్రెండ్స్, కంబాలకొండ విశాఖపట్నం సమీపంలో ఉన్న ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇది. సో ఇది 1970 నుండి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందండి. అక్కడ ఏం కనిపించలేదండి, జింకలు అయితే కనిపించాయి. చూడండి, అక్కడ జింకలు అయితే చూస్తున్నారు కదా, జింకలు అయితే మనకు కనిపించాయి. సో మనం ఆ జింకలు కనిపించాయి. ఇంకేంటంటే ఆ పార్కులో అయితే ఎవరు అయితే లేరు. మేబీ అది ఇక్కడ ఖాళీగా ఉంది. చూడండి, అది పిల్లలు ఆడుకునే పార్క్ అండి. సో ఆ పిక్నిక్ స్పాట్ కూడా మనం చూడొచ్చు. సో చిల్డ్రన్ ఏరియా అని అక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. అక్కడైతే పిల్లలు పిక్నిక్ వచ్చినప్పుడు చాలా సరదాగా ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు పిక్నిక్ సమయంలో. సో అలా మనం ముందుకు వెళ్తే ఇంకా బోటింగ్ ఉందంట. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంది. సో మన ఫారెస్ట్ ఆఫీసర్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అయితే ఉన్నాయి అక్కడ. సో ఇవంతా ఫారెస్ట్కి సంబంధించిన కనుక ఇది మనకి కంబాలకొండ అనేది మీకు వైజాగ్లో బాగా ఫేమస్. చూడండి, అక్కడ అడవి దానికి సంబంధించి ఉంది. అది ఫారెస్ట్ ఆఫీసులకి వాళ్ళకి ఏదో స్తూపంలా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. అక్కడ కొత్తగా ఏదో నిర్మిస్తున్నారు, అది చూసి మనం అక్కడ ఏం రాసిందో చూడండి. అటవీ అమరవీరులకి స్తూపం అంటది. సో మనం అయితే చూడొచ్చు. వాళ్ళకి సెల్యూట్ చేస్తూ అమరవీరులైన వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి అక్కడ ఏదో పెట్టారు స్టాచ్యూ లాగా. మనం చూడొచ్చు ఆ బోర్డుతోని. పైకి ఇది కొత్తది ఏదో కడుతున్నారు అక్కడ బ్యాంబో స్టిక్స్తోని అండ్ వుడెన్తో కలిపి. అది చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడైతే ప్రశాంతంగా ఫోటోషూట్కి అయితే బాగుంటుంది. ఇంకా గ్రీనరీగా ఉంది. అక్కడ అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ఖాళీగా అయితే ఉంది. మేబీ అక్కడ నేను వెళ్ళేటప్పుడు అయితే ఎవ్వరూ లేరు. అక్కడక్కడ అసలు విజిటింగ్ కూడా ఎవరూ లేరు, అసలు ఎవరు లేరు. ఇక్కడ ఇదంతా అడ్వెంచర్స్. చూడండి, మీకు అలా క్లియర్గా కనిపిస్తుంది. అవన్నీ మీకు ఆడుకోవచ్చు పిల్లలతో ఉండేటప్పుడు. ఏంటంటే పిక్నిక్ స్పాట్ కనుక పిక్నిక్లో అయితే చాలా అక్కడ పిల్లలు అయితే ఎక్కువ మంది ఆడుకుంటారు. దాంట్లో అడ్వెంచర్ కూడా చేస్తారు. సో మనం అయితే ఆ విధంగా మనం ముందుకైతే వెళ్తున్నాం. బోటింగ్ ఉందంట, ట్రెక్కింగ్ కూడా పైకి ఉందంట, మినీ ట్రెక్కింగ్. సో అక్కడికైతే ఎక్కువ మ్యాక్సిమం నేను చూసిన అంతకు మునుపు ఇది విజయనగరం రాజులు ఆధీనంలో ఉండేదంట. ఇక్కడ చిరుతపులులు ఎక్కువగా కనిపిస్తాయంట. చిరుతలు మనకి జింకలు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు చూసే ఉంటారు వీడియోలో. ఇక్కడ ఒక లేక్ కనిపిస్తుంది కదా, ఆ లేక్లో బోటింగ్ కూడా ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ కొండలు ఉంటాయంట. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా కొండలు అయితే ఉంటాయి, చెట్లు ఉంటాయి. మ్యాక్సిమం అదంతా అడవే అనిపిస్తుంది.
సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇదంతా చూశారు కదా. ఇక్కడంతా టికెట్ కౌంటర్ అంటే ఇది టికెట్ కౌంటర్. ఇక్కడైతే బోటింగ్ అయితే వెళ్తాము. బోటింగ్ చేసి మనం అక్కడ ఎంజాయ్, ఒక లేక్ జస్ట్. సో ఆ లేక్లో మనం బోటింగ్ అయితే చెయ్యాలి. సో ఇంకా అక్కడైతే బోట్స్ అయితే ఉన్నాయి, కానీ అక్కడ ఎవరు లేరు, ఎవరు రాలేదు కూడా, ఆడియన్స్ కూడా ఎవరు లేరు. ఎవరు అసలు నేను ఒక్కనే ఉన్నాను అక్కడ. మ్యాక్సిమం టికెట్లు ఇచ్చేవాడు, నేను ఒక్కనే. అలా ఉంది ఆ ప్లేస్లో నేను వెళ్ళేటప్పటికి. మేబీ అది క్రౌడ్ టైంలో చాలా క్రౌడ్ ఉండొచ్చు. సో అది సన్ సీజన్ కనుక నేను ఆ సీజన్లో వెళ్ళలేదు. సో అప్పుడు అలా క్రౌడ్ ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ లైఫ్ జాకెట్స్ అంటే ఇంకా చాలామంది వస్తూ ఉంటారు. పార్క్ అయితే బాగుంది. ఇక్కడ సింపుల్గా బోటింగ్ చేయొచ్చు. సింపుల్గా బోట్స్ అవి ఉన్నాయి చూడండి. అక్కడ సింగిల్ బోట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ బోటింగ్లో మనం అక్కడ ఆ చుట్టూ తిప్పుతూ ఉంటారు. సో మనకి లైఫ్ జాకెట్స్ అవి ఇచ్చి మనకి చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఉంది. చాలా ఎండగా అయితే ఉంది నేను ఉండేటప్పుడు, గాలి అయితే లేదు. చూడండి ఫ్రెండ్స్. సో ఇదండి, మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.